నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. ఈరోజు 3వ తేదీ జూలై 2025 సత్యసాయి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో రావడం జరిగింది. సేవ్ వక్ఫ్ సేవ్ కాన్స్టిట్యూషన్ పేరు మీద 3 నెలల ఉద్యమం నడిపిస్తున్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు ఈరోజు దేశం అంతటా కలెక్టర్లకి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 వ్యతిరేకంగా మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా కదిరి జేఏసీ సభ్యులు పుట్టపర్తిలో కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. కలెక్టర్ గారితో వక్ఫ్ చట్టం గురించి మా బాధని వ్యక్తపరిచాము. దీని గురించి ముస్లిం సమాజం అంతటా వ్యతిరేకిస్తున్నారని, ఇది పరోక్షంగా కాన్స్టిట్యూషన్కి దెబ్బతినే విధంగా చట్టం రూపొందించారని మా బాధ వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆదేశాలు జూలై 7 వరకు కొనసాగుతాయి. దాని తర్వాత కూడా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఈ చట్టం వాపసు తీసుకున్నంత వరకు కార్యాచరణ రూపొందిస్తుంది. దానికి అనుసరిస్తూ ప్రతి ఒక్క రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులు, పార్టీలు, శక్తులు, ఈ దేశ పౌరులు ముందుకు రావాలని, సహకరించాలని, వక్ఫ్ పేరుతో జరుగుతున్న ఈ రాజ్యాంగ దాడిని ఖండించాలని, ఈ చట్టం వాపసు తీసుకున్నంత వరకు మనమందరం కలిసి పోరాడడానికి ఏకం కావాలని పిలుపునిస్తూ కలెక్టర్ ఆఫీస్ నుంచి మా యొక్క ఈ సందేశాన్ని మీ వరకు చేరవేస్తున్నాం. తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక, ధర్మ వ్యతిరేక, న్యాయ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి యొక్క వినతి మేరకు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో, జిల్లా కలెక్టరేట్లలో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతోంది. అందులో భాగంగా ఇక్కడ మేము కూడా ఇవ్వడం జరిగింది. మరి కదిరి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వచ్చి ఇక్కడ ఒక ప్రతినిధి బృందంగా ఏర్పడి ఈ బృందం తరఫున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చట్ట వ్యతిరేకమైన, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ యొక్క ఫాసిస్ట్ బిల్లును వెనక్కి తీసుకునే వరకు ఈ యొక్క ఉద్యమం నిరంతరాయంగా కొనసాగుతుందని, దీన్ని మనము ఎటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లును పూర్తి స్థాయిలో వ్యతిరేకించి తీరుతామని ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రియులు, మరి అంబేద్కర్ యొక్క వారసులు, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానపరులు, మరియు సోషలిస్టులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఇతర సెక్యులర్ పార్టీలు, ప్రజాస్వామ్య విలువలను, ప్రజాస్వామిక శక్తులను అందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈ దేశంలో ఉండే వక్ఫ్ ఆస్తుల పరీక్షల కోసం పాటుపడతామని, అందుకై ఈ యొక్క బిల్లు యొక్క వ్యతిరేకత గురించి దానికి సంబంధించిన నిరసనను ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఉద్యమంలో కూడా ప్రజలందరూ మమేకమై ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాం.